తప్పు చేశానమ్మా? ఇలా శిక్షిస్తున్నారు? నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసి ఎదగడం మొదలైన దగ్గర నుంచి నాకు నచ్చింది చేయనిచ్చారు, నాకు నచ్చినట్టు ఉండనిచ్చారు. కానీ పెద్దయ్యాక పెళ్ళి అనే పేరుతో నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అసలు పెళ్ళే వద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా పెళ్ళి పెళ్ళి అని ప్రతిరోజు హింసించారు. చివరికి పీటల మీద పెళ్లి ఆగిపోయినా వదల్లేదు. బొమ్మని మార్చినట్టు ఇంకో మనిషిని మార్చిపెట్టి బలవంతంగా నా చేత తాళి కట్టించారు. ఇష్టం లేని బ్రతుకు బ్రతకలేక ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నానమ్మా. బలవంతంగా తాళి కట్టించిన నా నిర్ణయం ఏంటో క్లియర్గా చెప్పాను. అయినా నన్ను ఏదో ఒక విధంగా ప్రతి విషయంలో ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. నన్ను సంతోషంగా కాదు కదా, మనశ్శాంతిగా కూడా ఉండనివ్వడం లేదు. ఇంట్లో ఏ ఒక్కరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేదా నాన్నా? దీనికి సమాధానం చెప్పాలంటే నాకు బాధగా ఉంది. అయినా చెప్తున్నా, అందరితో పాటు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఏ రకంగానో నిన్ను బాధ పెట్టాలని ఏదీ చేయలేదో. నువ్వు వద్దన్నా మీ నాన్నగారు నీకు పెళ్లి చేయాలనుకున్నారు. తల్లిగా నీకు పెళ్ళైతే బావుణ్ణు. ఎప్పుడు చూసినా పని తప్ప వేరే వ్యాపకం లేకుండా బతికేస్తున్నావు. నీకు ఓ తోడు కావాలి. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో నీకు పెళ్లి జరగాలని ఆశించాను. కానీ నేను సుఖంగా ఉన్నానమ్మా, సంతోషంగా ఉన్నానమ్మా. మౌనం సమాధానం కాదమ్మా. సంతోషంగా లేవు. నన్ను మీరందరూ చూడాలనుకున్నది ఇలాగేనా? అందరి సంగతి పక్కన పెట్టమ్మా. నువ్వు నన్ను ఇలానే చూడాలనుకున్నావా? నా ప్రాణం పోయినా నిన్నిలా చూడాలనుకోను. మరి నేనిలా ఉండడం చూస్తూ కూడా నన్ను అందరూ ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఎలా ఉన్నావమ్మా? నిన్నిలా చూస్తూ నేనెంత నలిగిపోతున్నానో నాకు మాత్రమే తెలుసునందో. నువ్వు నీకు నచ్చిన బతుకు బతకలేక, అటు బయట పడలేక ఎంత నరకం అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. తెలుసో తెలియకో నేను నిన్ను బాధ పెట్టాను. అందుకని నన్ను క్షమించమని అడుగుతున్నాను. నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా? నువ్వు నా దైవం, నా ప్రాణం. నీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? నాకు నచ్చని బతుకుని బతకమంటావా? బతుకుతాను. అందరూ కోరుకున్నట్టు నాకు నచ్చని మనిషితో బతకమంటే చెప్పు. నాకు నరకమైనా సరే నేను బతుకుతాను. చెప్పమ్మా, నాకు నచ్చని ఈ పెళ్లిని, ఆ అమ్మాయిని అంగీకరించమంటే నీకోసం నేను అంగీకరిస్తాను. నీలాంటి కొడుకును కన్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఏ తల్లైనా బిడ్డ సంతోషమే కోరుకుంటుంది. నేను అంతే. నీ సుఖ సంతోషాల కోసమే నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ నాన్నతో పాటు నేను కోరుకున్నాను. కానీ ఆ పెళ్లి వల్లే నువ్వు సంతోషంగా లేవు, మనశ్శాంతిగా లేవు అని తెలిసిన తర్వాత ఈ పెళ్లికి అర్థమేంటి? తల్లిగా నీ సంతోషం మాత్రమే నేను కోరుకుంటున్నాను. నీకు నచ్చని బ్రతుకు బ్రతకమని ఎప్పుడూ చెప్పను. నీ విషయంలో నేను స్వార్థంగానే ఉంటాను. నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం. నీకు సంతోషాన్ని, మనశ్శాంతిని ఇచ్చేది ఏదనేది నువ్వే నిర్ణయించుకో. నీ నిర్ణయం ఏదైనా నీ తరఫున నేను నిలబడతాను. నువ్వు సంతోషంగా ఉండు, నాకంతే చాలు.
ఎవరు? మధు. కాఫీ తెచ్చి అక్కడ పెట్టాను, తీసుకోండి. ఎవడడిగాడు? ఇంట్లో మనిషి అడగకుండానే తెచ్చివ్వచ్చు. పిచ్చి వేషాలు వేస్తున్నావా? కాఫీ తీ అక్కడి నుంచి. తీసుకొచ్చాను కదా, తాగొచ్చు కదా. వెళ్ళెక్కడి నుంచి. ఎందుకు ఇలా చేస్తున్నారు? వచ్చిన రోజే చెప్పేశాను కదా, నువ్వు ఈ గది గుమ్మం తొక్కడానికి కూడా వీల్లేదని. నేను గది దాటి రాలేదు కదా. కానీ హద్దులు దాటుతున్నావు. వెళ్ళు ముందు ఇక్కడి నుంచి. చిరాగ్గా ఉంది. చిరాకెందుకు నా మీద? నాకిష్టం లేకపోయినా నా జీవితంలోకి చొచ్చుకొని వచ్చేసావు. అయితే నేను మీ జీవితంలో ఉన్నానని ఒప్పుకుంటున్నారు. నేను ఒప్పుకోకపోయినా నువ్వు ఈ ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు కదా. మీరు ఒప్పుకోకపోయినా నిజం అదే కదా. వెళ్ళమన్నాను కదా, ఇంకా మాటలు పొడిగిస్తావేంటి? మీతో మాట్లాడాలని వచ్చాను. కానీ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కనీసం వినాల్సిన బాధ్యత మీకుంది. నేను మీ గదిలో లేకపోయినా మీ జీవితంలో ఉన్నాను. ఈ ఇంట్లో ఓ సభ్యురాలిగా ఉన్నాను. అది నువ్వు కల్పించుకుంది. మీరు నన్ను అడగకుండానే తాళి కట్టారు. అది మీకు గుర్తుండే ఉంటుంది. అదే నేను చేసిన తప్పు. ఇప్పుడేం చేయమంటావు? కలిసి తప్పుని సరిదిద్దుకుందాం. కలిసి అనే మాటకి ప్రసక్తే లేదు. ఏ? ఎందుకని? ఎందుకంటే నేను ఈ పెళ్లిని ఒప్పుకోవడం లేదు కాబట్టి. తాళి కట్టి ఒప్పుకోనంటే ఎలా? అయినా నేను వచ్చింది ఇలా మీతో వాదించడానికో కోపం తెప్పించడానికో కాదు, సామరస్యంగా మాట్లాడుకోవడానికి. ఈ పెళ్లి వల్ల నా జీవితమే అల్లకల్లోలం అయిపోయింది. ఏముంది సామరస్యంగా మాట్లాడుకోవడానికి? నీ మెడలు తాళి కట్టిన పాపానికి భార్య అనే పేరుతో వచ్చి నన్ను హింసించొద్దు. వెళ్ళు. నేను అదే చెప్తున్నా. ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టొద్దు. ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి పెళ్ళయింది. మనం భార్యాభర్తల్లా ఉండకపోయినా బద్ధశత్రువులా ఉండక్కర్లేదు కదా. కనీసం స్నేహితుల్లా అయినా కలిసి ఉండొచ్చు కదా. నిన్నెప్పుడు స్నేహితురాల్లా కాదు కదా, పరిచయం ఉన్న మనిషిలా కూడా చూడలేను. ఇప్పుడే కాదు, నీ మెడలో తాళి కట్టక ముందు నుంచి కూడా. అసలు ఆ మాటకొస్తే నిన్ను ముందు నుంచి ఓ అధిక ప్రసంగిలా, చిరాకు తెప్పించే మనిషిలా చూశానే తప్ప నీ మీద నాకు ఏ ఒపీనియన్ లేదు. అయితే నేనెవర్ని? చెప్పానుగా, నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు అని. మీరు తప్పించుకునే సమాధానం కాదు నాకు కావాల్సింది, సరైన సమాధానం. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది, ఖచ్చితంగా ఉంది. నేనెవర్ని? ఈ ఇంట్లో నేనెవర్ని? నా స్థానం ఏంటి? నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? ఈ ఇంట్లో జీవోత్సవంలా పడుండాలా? నేనేం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?